నమస్కారం వాజన్ న్యూస్ కి స్వాగతం నేను మీ కేఆర్కే రాజు ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ అమరావతి చారిత్రాత్మక ప్రాంతంగా నిలవాలన్న ఆకాంక్ష 11 మంది క్రికెట్ బెట్టింగ్ రాయులను అరెస్టు చేసిన పోలీసులు వివరాలను మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు 100% ఉత్తీర్ణత లక్ష్యమన్న డిఈఓ మాణిక్యం నాయుడు ఆరు కోట్ల ఆంధ్రుల కళ ఆశ అయిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని అక్కడ నుంచి పునర్నిర్మాణ కార్యక్రమం వేదిక వద్దకు చేరుకున్నారు. నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ప్రధాని మోదీ అమరావతి అభివృద్ధికి వేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభాలు శంకుస్థాపనలు చేశారు. అనంతరం సభను ఉద్దేశించి తెలుగులో ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి అని చెప్పడంతో సభా ప్రాంగణమంతా హోరెత్తింది. దేశంలో టెక్నాలజీని మొదట ప్రవేశపెట్టింది, టెక్నాలజీని వాడింది చంద్రబాబు నాయుడు అని ప్రధాని చెప్పడంతో మరొకసారి సభ కరతాళ ధ్వనులతో హోరెత్తింది. మోడీ ప్రసంగంలో ముఖ్యమంత్రిని పొగట్టలతో ముంచెత్తడంతో టీడీపీ కార్యకర్తలు నాయకులు అమరావతి రైతులలో హర్షం వ్యక్తం చేశారు. is a great day. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు. ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు నిలిచిపోయినాయి ఆ రోజు మన ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు. 5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది. మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఈ రోజు పునఃప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం, ప్రత్యేకమైన అభినందనలు అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం, ప్రత్యేకమైన అభినందనలు. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను अधुनातन प्रदेश गा मारते शक्ति को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं. जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ करके किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है. मैं लागू कर रहा हूं. ఇప్పుడు చంద్రబాబు గారు మీ అందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను. నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈరోజు నేను చేయగలుగుతున్నానన్నది తెలియజేస్తున్నాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రైవేటు పాఠశాలలో చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నవారు నేటి నుంచి 19వ తేదీలోపుగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని మండల విద్యాశాఖాధికారి పివి బిఆర్సిహెచ్ రాజు తెలిపారు.
ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ 2025-26వ సంవత్సరంలో 27% ప్రైవేటు పాఠశాలలో ఉచితంగా సీట్లు ఉన్నాయి. వాటిని పొందాలి అనుకున్న వారు వార్షిక ఆదాయం 1.4 లక్షల రూపాయలు ఉండి అర్హులైన వారికి ఉచిత విద్యా అవకాశం కల్పిస్తామన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కుల ధృవీకరణ, ఇన్కమ్ సర్టిఫికెట్తో పాటు ఆధార్ కార్డు, వివిధ పత్రాలను పొందుపరచాలి అన్నారు. కాబట్టి పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే విద్యా సంవత్సరం 2025-26కి ప్రైవేటు పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులకి, పేద విద్యార్థుల కోసం 25% ఫ్రీ సీట్ల కోసం అందరూ పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఈ రోజు నుంచి ఈ నెల 19వ తారీఖు వరకు ఆన్లైన్లో వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలను. అలా రిజిస్టర్ చేసుకున్న వారికి వారు ఎంపిక చేసుకున్న పాఠశాలలో సీట్లు లభ్యమవుతాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలకు చెందిన తల్లిదండ్రుల యొక్క పిల్లలందరూ 5 సంవత్సరాల నిండిన పిల్లలందరూ దీనికోసం అప్లై చేసుకోవాలి. పట్టణ ప్రాంతంలో వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం 1,40,000కి మించకుండా ఉండాలి. అదే పల్లె ప్రాంతాల్లోనైతే 1,20,000కి లోపు ఉండాలి. వాళ్ళందరూ దీనికి అర్హులు. ఆ విధంగా సీటు పొందిన విద్యార్థులు ఉచితంగా వాళ్ళకి ఎంపిక చేసిన పాఠశాలలో సీట్ను పొందుతారు. వారు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫ్రీగా ఆ పాఠశాలలోని విద్యను అభ్యసించవచ్చు. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ పేద విద్యార్థుల తాలూకా తల్లిదండ్రులు అందరూ 5 సంవత్సరాలు నిండిన అందరూ అప్లై చేసుకొని ఉచితంగా ప్రైవేట్ పాఠశాలలో సీట్లు పొందవలసిందిగా కోరుచున్నాము. మహిళా సంరక్షణ కార్యదర్శి కన్వీనర్గా అంగన్వాడీ కార్యకర్త, ఆరోగ్య కార్యకర్త, ఆశా కార్యకర్త, ఎస్ఎల్ఎఫ్ఆర్పి 5 సభ్యులతో కమిటీని సచివాలయం పరిధిలో నియమించడం జరిగింది. ఈ కమిటీలో ఉన్న 5 సభ్యులు ప్రతి మంగళవారం మరియు శుక్రవారం మీటింగ్ పెట్టి తమ యాక్టివిటీ వైజ్గా చెప్పవలసి ఉంటుంది. ఈ కార్యక్రమానికి హాజరైన వారు సూపర్వైజర్ జి ఎర్రయ్యమ్మ, డీసీపీ యూనిట్ నుంచి రామకోటి, వైసీపీ ఎన్జీఓ నుంచి ఝాన్సీ, ఎంఎస్కే భార్గవి, ఏఎన్ఎం లలిత, ఆశా వర్కర్ సత్య, ఎస్ఎల్ఎఫ్ఆర్పి అపరంజి, అంగన్వాడీ కార్యకర్తలు రాజేశ్వరి, లత, బుజ్జి, ఆశా తదితరులు పాల్గొన్నారు. జొన్నగుడ్డ ఏరియా 27వ డివిజన్ 33వ సచివాలయం పరిధిలోని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జీవోఎంఎస్ నెంబర్ 1 ప్రకారం ప్రతి సచివాలయం పరిధిలోని చైల్డ్ వెల్ఫేర్ మరియు ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలను ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి కమిటీ మొదటి శుక్రవారం మరియు 3వ శుక్రవారం ప్రతి సచివాలయం నందు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి సమస్యలు చర్చించుకొని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి. బాలికలకు, బాలులకు వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు, ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి. అలాగే కిషోర్ బాలికలకైతే ఋతుక్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వాళ్ళు మహిళా సాధికారత అనే దాని గురించి, లేకపోతే కిషోరి సాధికారత ఏ విధంగా అనేది చేసుకోవాలనే విషయాల కోసం చర్చిస్తూ, నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు కెరీర్ గైడెన్స్ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే వీళ్ళు స్పోర్ట్స్లో కానీ ఆటల్లో కానీ బాగా రాణించాలి, ఏ విధంగా రాణిస్తారు, ఇలాంటివన్నీ మీకు ఉన్నాయనేది వాళ్ళకి తెలియజేయడము. అంతేకాకుండా వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయాలు కూడా ఈ సమ్మర్ క్యాంపెయిన్లో మేము అనేది ప్రతి అంగన్వాడీ కేంద్ర పరిధిలో, సచివాలయం పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఈ కార్యక్రమం ద్వారా అవేర్నెస్ అనేది కల్పించడం అనేది చేస్తాం. కిషోర్ వికాసం అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో 24వ తారీఖున మాకు జిల్లా లెవెల్ మీటింగ్ జరిగింది. అందులో యూనిసెఫ్ నుంచి వచ్చిన వాళ్ళు, స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ కిషోర్ వికాసం ఏ విధంగా చేయాలి, విలేజ్ లెవెల్లోనూ మండల లెవెల్లో ఏ విధంగా చేయాలి అనేది ఆ రోజు విధి విధానాలను, ప్రాసెస్ను తెలియచేయడం జరిగింది. ప్రతి ప్రాజెక్టులో కూడా కిషోర్ వికాసం ప్రోగ్రాం గురించి అంగన్వాడీ వర్కర్స్కి, సూపర్వైజర్స్కి అందరికీ కమిటీకి సంబంధించిన వాళ్ళందరికీ తెలియచేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రతి విలేజ్లో కూడా ఈ కమిటీని, అంటే కిషోర్ వికాసంలోని సమ్మర్ క్యాంప్, ఇది కిషోర్ వికాసం సమ్మర్ క్యాంపు. ఈ క్యాంపులో ప్రతి కమిటీలోనూ 5 సభ్యులు ఉండాలి. అంటే మినిమం 5 సభ్యులు, లేకపోతే 5 నుంచి 20 మంది వరకు ఉండొచ్చు. ఆ 20 మంది కమిటీలను ఏర్పాటు చేసి ఈరోజు అయితే
కమిటీలను ఏర్పాటు చేయడం, ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరినీ ఒకరికొకరు పరిచయం చేసుకోవడం, వారి యొక్క సమస్యలు తెలుసుకోవడం, ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనే విషయంపై ప్రణాళిక వేసుకోవడం అనేది ఈరోజు ముఖ్య కార్యక్రమం అండి. ఆ కార్యక్రమంలో భాగంగా విజయనగరం అర్బన్ ప్రాజెక్టులో జొన్నగుడ్డు విలేజ్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువగా కిషోర్ బాలికలు రావడం జరిగింది. ఇక్కడ మేము ఇప్పుడు 100 మంది వరకు ఉంటారు. ఒక్కొక్క కమిటీకి 20 మంది కాబట్టి ఒక 5 కమిటీలను ఏర్పాటు చేసి నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకొని నెక్స్ట్ ప్రణాళిక ఏంటనేది వాళ్ళ సమస్యలకు అనుగుణంగా మేము ఇప్పుడు చేయాలనుకుంటున్నాము. వైశాఖ మాస శుక్లపక్ష దశమి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా విజయనగరం పట్టణంలో 2 రోజుల పాటు జయంతి ఉత్సవాలు నిర్వహించబడునని దేవస్థానం అధ్యక్షులు నారాయణం శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం దేవస్థానం కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో నారాయణం శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దేవాలయం అభివృద్ధిలో భాగంగా సెంట్రల్ ఏసీ చేయించడం, ఫ్లోరింగు, అధునాతనమైన విద్యుత్ దీపాల ఏర్పాటు, అదేవిధంగా దేశంలో మొట్టమొదటిసారిగా వాసవి మాత జీవిత చరిత్రకు సంబంధించిన 25 ఘట్టాలు హైదరాబాద్కు చెందిన శిల్పులచే ఎంతో ఆకర్షణీయంగా రూపొందించడం జరుగుతుందని అన్నారు. ఈ ఘట్టానికి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా ఆవిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్, గౌరవ అతిథిగా స్థానిక శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు హాజరవుతున్నట్లుగా తెలిపారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఇక్కడ వెలసి దేవాలయం కట్టించి సుమారు 135 సంవత్సరాలు అయింది. 1890లో ప్రతిష్ఠ జరిగింది అమ్మవారిది. అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక ఉత్సవాలు, కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరం లాగే వచ్చే జయంతి ఉత్సవాలు రేపు మే 6, 7 తేదీల్లో అత్యంత అద్భుతంగా నిర్వహించడానికి తలపెట్టాము. ఈ మన దేవస్థానం నుంచి కూడా ఈ పూజా కార్యక్రమాలు, ఉత్సవాలే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా రోజు నిత్యాన్న ప్రసాదం కానీ, అలాగే ఫ్రీ హాస్టల్ స్టూడెంట్స్కి కానీ, కళ్యాణ మండపం కానీ అనేక సేవా కార్యక్రమాలు దేవస్థానం నుంచి జరుగుతుంటాయి. ఇంకా అమ్మవారి చరిత్ర అంతా కూడా దేశంలో ఎక్కడా లేదు. 25 ఘట్టాలతో, ఫైబర్ ఘట్టాలతో రామనారాయణలో ఈ విధంగా చేశారో ఆ విధంగాను ఇక్కడ ఘట్టాలు చేయించి పెట్టించడం జరిగింది. సుమారు సంవత్సరంన్నర పాటు కష్టపడి ఆ చరిత్ర చేయడం, కరెక్ట్గా ఉత్సవాల టైంకి అది రెడీ అవ్వడం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ ఉత్సవాలకి, ఈ చరిత్ర ఆవిష్కరణకి మన పెద్దలు టీజీ వెంకటేష్ గారు, ఫార్మర్ ఎంపీ అండ్ ఎక్స్ మినిస్టర్, వారు ముఖ్య అతిథిగా రావడం, ఆవిష్కరించడం జరుగుతుంది. వారితో పాటు విశిష్ట అతిథిగా మన కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రివర్యులు వస్తారు. మన ప్రత్యేక అతిథిగా మన ఎమ్మెల్యే గారు అదితి గజపతి గారు కూడా వస్తారు. వచ్చి ఆ సాయంత్రం 5 గంటలకి ఆవిష్కరణ చేసి భారీ ఊరేగింపు మొదలెడతాము. ఆ ఊరేగింపులో కూడా సుమారు ఒక 5,000 మంది పార్టిసిపేట్ చేస్తారని అంచనా వేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో 102 స్వీట్స్ ప్రసాదాలుగా ఒక కేజీ స్వీట్స్ ఒక 102 పెట్టి అమ్మవారి సాయంత్రం నైవేద్యం పెట్టడం జరుగుతుంది. అది కూడా అందరూ ఆ టైంలో కూడా అందరూ వచ్చి తిలకించి అమ్మవారి దర్శనం చేసుకోవాలని. ఆ ఉదయం అభిషేకాల తర్వాత 9 గంటలకి అమ్మవారిని బంగారం చీరలో, వజ్రకిరీటంలో దర్శనం చేసుకోవచ్చు. 9 నుంచి రాత్రి వరకు కూడా దర్శనం చేసుకోవచ్చు, ఏ టైంలో వచ్చినా కూడా. మీ ద్వారా అందరికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. పోలీస్ సేవలు ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు సచివాలయంలో ఉన్న ఉమెన్ పోలీస్ సిబ్బంది ప్రజలతో మమేకం అవ్వాలని 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఈరోజు జిల్లా ఎస్పీ సచివాలయాలలో ఉన్న ఉమెన్ పోలీసులతో మీడియా కాన్ఫరెన్స్లో ప్రజలలో శక్తి యాప్తో పాటు గంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై నేరుగా పోలీసులకు సమాచారం ఇచ్చేలా ప్రజలను చైతన్యపరచాలని ఉమెన్ పోలీసులకు సూచించారు. ప్రజలతో మమేకమైతే నేరాల సంఖ్యను నివారించవచ్చని అన్నారు. కాబట్టి శక్తి యాప్పై ప్రజలలో అవగాహన తీసుకుని రావాలి అని పోలీసులకు సమాచారం ఇచ్చేవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. మా ఎస్పీ గారు ఒక కొత్త ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ తీసుకుని ఎంఎస్పీలు గురించి ఈరోజు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈ ఎంఎస్పీలు డైలీ డే టు డే రొటీన్ ఏమేమి వర్క్స్ చేస్తున్నామో వీక్లీ డైరీస్ మెన్షన్ చేయడం, తర్వాత ప్రజలకి పోలీస్ సేవలు దగ్గరగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఫీల్డ్ లెవెల్లో ఎంఎస్పీలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చేసే వర్క్లోని ఏమైనా ఉంటే టాస్క్ కొన్ని ఇచ్చారు, టాస్క్లోని ఏమైనా చేస్తే వాళ్ళకి పాయింట్స్ కూడా ఇస్తున్నారు. ఆ పాయింట్స్ బట్టి వాళ్ళకి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుందని సార్ ఎస్పీ గారు ఇప్పుడు
వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి మహిళా పోలీసులతో, తర్వాత ఎస్హెచ్ఓలతో, అందరితో కూడా జిల్లా అధికారులందరితో వీసీ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఈ శక్తి యాప్స్ డౌన్లోడ్ చేయించడం, శక్తి అక్కడ ఎవరైనా యూటీజింగ్ జరుగుతున్నా, లేకపోతే గాంజాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నా, లేకపోతే జాబ్ ఫ్రాడ్ జరుగుతున్నా, లేకపోతే ఇంకేదైనా ఇలాగ లాక్డ్ హౌస్ ఏదైనా ఉంటున్న ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా పోలీస్ స్టేషన్కి ఇవ్వడం, తర్వాత సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ చేయించడము, తర్వాత ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ స్ట్రేంజర్స్ ఎవరైనా వస్తే వాటి గురించి చెప్పడము, ఇలాగా ఐడి యారక్ కానీ, గాంజా కానీ, గ్యాంబ్లింగ్ కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా షేర్ చేస్తే వాళ్ళందరికీ కూడా రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ మహిళా పోలీసులతో మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళని మంచి పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి అవార్డ్స్, రివార్డ్స్ కూడా ఇస్తారని కూడా చెప్పారు. బొబ్బిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపురం గ్రామ శివార్లలో మామిడి తోటలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ప్రధాన నిందితులతో సహా 11 మందిని అరెస్ట్ చేసినట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మే 2వ తేదీన వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ బొబ్బిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపురం గ్రామం శివార్లలో మామిడి తోటలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 3 వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారణ చేశారని అన్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయిందని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ముషిడిపల్లి దివాకర్ A1 క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ బెట్టింగ్లతో నగదు సంపాదించాలనే లక్ష్యంతో బెంగళూరుకు చెందిన నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి వద్ద నుండి రాధే ఎక్స్చేంజ్ అనే బెట్టింగ్ యాప్ను అడ్మిన్ తీసుకుని యువతను ఆకర్షిస్తున్నారని అన్నారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం జిల్లాలలో కమిషన్ ఇస్తూ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఏజెంట్ను నియమించుకున్నారని అన్నారు. ఏజెంట్లుగా నియమించబడిన వ్యక్తులందరూ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ యువతను ఆకర్షిస్తూ వాట్సాప్ ద్వారా లింకులను షేర్ చేస్తూ ఒక పథకం ప్రకారం బెట్టింగ్లకు పాల్పడుతున్నారని అన్నారు. మనకి ఒక పెద్ద నెట్వర్క్, ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి ఒక పెద్ద నెట్వర్క్ మనకి పట్టుబడింది. సో ఇది ఒక ముసిరిపల్లి దివాకర్ అనే అతను పార్వతీపురం మన్యంలో ఉంటాడు. ఆ దివాకర్ అనే అతను ఏడాదిన్నర క్రితం ఒక ఈ రాధే ఎక్స్చేంజ్ ఐపీఎల్ బెట్టింగ్ యాప్ సంబంధించి ఒక అడ్మిన్ అకౌంట్ అతను తీసుకున్నాడు. ఫస్ట్ అతను కూడా బెట్టింగ్ చేసేవాడు. చేస్తూ ఈ అడ్మిన్ అకౌంట్ ఒకటి ఏడాదిన్నర క్రితం తీసుకున్నాడు. దాని తర్వాత అతను మన విజయనగరం జిల్లా, అదేవిధంగా పార్వతీపురం జిల్లాలో ఏరియాలు డివైడ్ చేసి కొంతమంది ఏజెంట్స్ను అతని కింద పనిచేసే వాళ్ళను రిక్రూట్ చేసి వాళ్ళను ఏరియాలు డివైడ్ చేసి వాళ్ళను పెట్టడం జరిగింది. సో ఈ దివాకర్ అనే అతను పార్వతీపురం, మన్యము, విజయనగరము, అదేవిధంగా వైజాగ్లో కూడా ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ సంబంధించి అంతా బెట్టింగ్ సంబంధించి హెడ్. సో ఇతను బెంగళూరు వెళ్ళి బెంగళూరులో ఒక నిరంజన్ రెడ్డి అనే అతని దగ్గర నుంచి ఈ అడ్మిన్ ఐడి తీసుకున్నాడు. ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ అనే నిరంజన్ రెడ్డి అతనికి ఇవ్వడం జరిగింది. అతను ఇక్కడికి వచ్చి వీళ్ళనంతా నెట్వర్క్, 2 జిల్లాల్లో ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి వాళ్ళతో చాలా మందితో వాళ్ళ ద్వారా బెట్టింగ్ చేపిస్తుంటారు. మనం ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ పరంగా ఆల్మోస్ట్ 200 మంది, దగ్గర 200 మంది వాళ్ళ దగ్గర బెట్టింగ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక బెట్టింగ్కి వాళ్ళకి ఏజెంట్స్కి 3% కమిషన్ వస్తుంది. దివాకర్ అనే అతనికి 5% కమిషన్ వస్తుంది. అదేవిధంగా ఎవరైనా ఈ బెట్టింగ్ చేసి ఓడిపోతే ఆ డబ్బు 50% దివాకర్కి, 50% ఎవరైతే ఈ ఏజెంట్గా పనిచేశాడో వాళ్ళకి వెళ్ళేది. సో వాళ్ళు ఏడాదిన్నర నుంచి ఇదంతా పని చేస్తున్నారు. వాళ్ళు లాస్ట్ సీజన్ కూడా లక్షల్లో సంపాదించారు. సో వాళ్ళ అంతా సెర్చ్ చేస్తే మొత్తం 14 lakhs క్యాష్, ఒక బండి, ఒక ల్యాప్టాప్ అండ్ 13 మొబైల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. సో మొత్తం 11 మెంబర్స్ను మనం అరెస్ట్ చేయడం జరిగింది.
నిన్న రాత్రి కురిసిన ఈదురుగాలులు భారీ వర్షంతో పట్టణం అస్తవ్యస్తమైంది. వర్షపు నీరు పట్టణంలో దిగువ ప్రాంతాలకు రావడంతో కాలువలు పొంగి పొరలి పట్టణంలోని ప్రధాన రహదారులపైకి వర్షపు నీరు రావడంతో ప్రధాన రహదారులని మురుగునీటి దుర్వాసనతో స్థానికులు వాహన చోదకులకు ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య పట్టణంలోని పలు ప్రాంతాలలో సందర్శించి కాలువలలో పూడికలు తీయించి వర్షపు నీరు దిగువన ఉన్న చెరువులలోనికి వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. అదేవిధంగా కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది పలు ప్రాంతాలలో నిల్వ ఉన్న మురుగు వర్షం నీరును జేసీబీలతో పూడికలు తీయించి ప్రధాన రహదారులను పరిశుభ్రం చేశారు. దాసన్నపేట రైతు బజార్ కోడల వద్ద డ్రైన్ పూర్తిగా స్తంభింపపోయి 5, 7 సంబంధించిన వార్డులు పూర్తిగా దారి లేక జనాలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం మా మున్సిపాలిటీ కాదు, కేవలం జనాల యొక్క నిర్లక్ష్యం. ఎందుకంటే వాటర్ బాటిల్ కానీ వైన్ బాటిల్ కానీ ఇవన్నీ ఆల్రెడీ మీరు చూస్తున్నారు, నా పక్కన ఉంది. ఇటువంటి లోడ్లు 3 లోడ్లు ఎత్తాం. గత 3 రోజులుగా ఎండలోనే కష్టపడుతూ చెత్తంతా కాలువల్లో పడే చెత్తంతా ఎవరికి బాధ్యత లేకుండా బార్లు కానీ పాన్ షాపులు కానీ కిరాణా కొట్లు కానీ కిల్లీ కొట్లు కానీ ఎవరికి మినిమం బాధ్యత లేకుండా విచ్చలవిడిగా బాటిల్లో కాలువల్లో పడేయడం వల్ల ఈరోజు దుస్థితి వచ్చింది. మేము ఈరోజు టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ శానిటేషన్ సిబ్బంది కానీ ఇంతవరకు డిఈ గారు ఏఈ గారు నాతోనే ఉన్నారు. అధికారులు సహకరిస్తున్నా జనాల్లో మార్పు రాకపోతే ఇలాంటివి రానున్న రోజులు ఎన్ని విపత్తులు వచ్చినా మేము ఎదుర్కొనే సమస్య లేదు. మీరు సహకరించలేకపోతే మేము ఎటువంటి సహాయం కూడా చేయలేము. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని మాతో చేయి కలిపి రెగ్యులర్గా మీకు క్లాబ్ వెహికల్ పంపిస్తున్నాం. ప్రతి ఇంటికి ప్రతి షాపుకి వర్కర్ని పంపిస్తున్నాం. అయినా మీలో మార్పు రాలేకపోతే ఎవరైనా పొరపాటున కమిషనర్ వచ్చి ఫైన్ వేస్తే ఆయన భూతత్వంలో పెట్టి బ్యాట్ చేస్తారు. మీకు మినిమం బాధ్యత అయినా వస్తున్న ఉద్దేశంతో ఫైన్లు వేసి ఈరోజు మనం ఉన్న ఏరియాని బాగు చేసుకోవాలి. అహర్నిశలు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేట్టుగా మన ఏరియా అన్ని రకాలుగా ముందుండాలి, ఒక మోడల్ వార్డుగా ఉండాలని చెప్పి నేను కూడా అహర్నిశలు 3 రోజులు కంటిన్యూగా నాతో పాటు శానిటేషన్ సిబ్బంది, టౌన్ ప్లాన్ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది అందరూ కూర్చొని మేకదాటిగా కొడుతున్న ఇప్పుడు కూడా కొలిక్కి రాలే. దయచేసి అర్థం చేసుకోండి. మీరు కూడా మాతో చేయి కలిపి ఎక్కడా వేస్ట్లు కాలువలో పడకుండా అన్ని రకాలుగా సహకరిస్తే నేను కూడా మీ ఎటువంటి పని చేయడానికైనా మీకు ఏదైనా సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. దయచేసి అర్థంగా చేసుకోండి, తప్పుగా అనుకోకండి. మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలా, మన ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలా, 10 మందికి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ వార్డు కార్పొరేటర్ 5వ డివిజన్ కార్పొరేటర్గా గాదం మురళి మాట్లాడుతున్నాడు. 10వ తరగతి పరీక్షలలో ఫెయిల్ అయిన 2953 మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్య నాయుడు పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. 2024-25 సంవత్సరంలో 10వ తరగతి ఫలితాలలో 87% ఉత్తీర్ణత సాధించామని అన్నారు. రాష్ట్రంలోని 7వ ర్యాంకును పొందామన్నారు. విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మండల స్థాయిలో మొత్తం 36 స్కూళ్లలో ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని అన్నారు. మే 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో జరిగిన 10th క్లాస్ ఎగ్జామ్స్లో మన జిల్లాలో 87% విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. దీనిలో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంక్ రావడం జరిగింది. అయితే పరీక్షలు తప్పిన వాళ్ళు 2953 మంది డిఫరెంట్ సబ్జెక్ట్స్లో వాళ్ళు ఫెయిల్ అవ్వడం జరిగింది. ఈ ఫెయిల్ అయిన వాళ్ళ గురించి గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మండల స్థాయిలో సబ్జెక్టులు ఎక్కడైతే ఏ సబ్జెక్టులో ఎక్కువ మంది ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో దాన్ని బేస్ చేసుకొని అన్ని మండలాల్లో కూడా మొత్తం 36 స్కూల్స్లో వాళ్ళకి రెమెడియల్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 17th వరకు మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. కేర్ తీసుకోవడం, అలాగే వాళ్ళు ఎలాగైనా పాస్ అయ్యే విధంగా వాళ్ళని ఓల్డ్ మోడల్ పేపర్స్ అలాగే ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అలాంటివి, అలాగే ఏంటంటే వాళ్ళకి కంటిన్యూస్గా ఏంటంటే ఏదైతే ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్ట్ మీద కంటిన్యూస్గా కాన్సన్ట్రేట్ చేసేటట్టు విద్యార్థులకి చెప్పడం, అలాగే పేరెంట్స్తో కూడా మాట్లాడడం, అలాగే ఇంటి పట్టు ఉండి చదివేటట్టు చేయడానికి తగిన ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆ స్కూల్ ఏ స్కూల్ అయితే మేము ఈ రెమెడియల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఆ స్కూల్ హెడ్ మాస్టర్ రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పడం జరిగింది. ఆ స్కూల్లో
ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిన విద్యార్థులకి ఆ స్కూలు ఆ కన్సర్న్ టీచరు, అలాగే దానికి ఆ స్కూల్కి ట్యాగ్ అయిన అదర్ స్కూల్స్ తాలూకా టీచర్స్ కూడా వచ్చి వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మేము క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది, రెమెడియల్ క్లాసెస్. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి 19 నుంచి మే 19 నుంచి 28 వరకు మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయి. కాబట్టి వీళ్ళకి ఈ విద్యార్థులందరూ కూడా పాస్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వాళ్ళకి ఏ విధంగా చదవాలి ఈ అన్నిటి మీద కూడా ఏంటంటే కన్సర్న్ టీచర్స్ వీళ్ళకి తర్ఫీదులు ఇస్తారన్నమాట. మత్తు కలిగించే ట్యాబ్లెట్లు కానీ ఇంజక్షన్లు కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మెడికల్ షాప్లో కూడా అమ్మకాలు చేపట్టకూడదని ఔషధ నియంత్రణ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ రజిత పేర్కొన్నారు. ఈరోజు తన కార్యాలయంలో ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. మత్తు కలిగించే మందులను సొంతంగా వాడకూడదని అన్నారు. స్లీపింగ్ ట్యాబ్లెట్లు వైద్యుల సలహా లేకుండా వాడినట్లయితే అనారోగ్యం పాలవుతారని అన్నారు. ఈ మధ్యనే ఆపరేషన్ గరుడ పేరుతో మందుల షాపులపై దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మిన ఒక హోల్సేల్ షాప్పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అలాంటి అమ్మకాలు చేపట్టిన వారిపై లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ మత్తు కలిగించే ఔషధాలు కాఫ్ సిరప్స్ కానీ లేదా ఫోర్ట్విన్ ఇంజెక్షన్స్ కానీ ఆల్ప్రజోలం టాబ్లెట్స్ కానీ ఇటువంటివి ఏవైనా కూడా కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద డాక్టర్ ఎలా ప్రిస్క్రైబ్ చేస్తే అదే రకంగా ఎన్ని రోజులు వాడాలి అని డాక్టర్ గారు చెప్తే అన్ని రోజులు మాత్రమే కంపల్సరీ వాడాల్సిన అవసరం ఉంది. ఎవరికి వాళ్ళు సొంతంగా మనకి దగ్గు వస్తుందనో లేకపోతే నిద్ర రావట్లేదనో వాళ్ళంతటి వాళ్ళ మెడిసిన్స్ కొనుక్కొని వాడకూడదు. మేము మెడికల్ షాప్స్ వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. ఎప్పటికప్పుడు మా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కూడా వెరిఫై చేస్తున్నారు. ఈ మెడిసిన్స్ ఏవైతే మత్తు కలిగించే ఔషధాలు అంటే హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటాం మేము. ఫోర్ట్విన్ ఇంజెక్షన్స్ కానీ, కొడీన్ కంటైనింగ్ కాఫ్ సిరప్స్ కానీ, తర్వాత ఆల్ప్రజోలము, నైట్రజిపాము, జాల్పిడెమ్ ఇటువంటి స్లీపింగ్ పిల్స్ కానీ వీటన్నిటివి పర్చేస్ పర్టికులర్స్, సేల్ పర్టికులర్స్ కూడా మేము స్టేట్ లెవెల్లో తీసుకుంటాము. స్టేట్ లెవెల్లో డిపార్ట్మెంట్ వారు తీసుకుని ప్రతి డిస్ట్రిక్ట్కి పంపడం జరుగుతుంది. ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా వాళ్ళు ఒక్కొక్క హోల్ స్టాకిస్ట్లో ఎన్ని కొన్నారనేది చూసి వాళ్ళు ఏ రీటైలర్స్కి అమ్ముతున్నారు అనేది మేము ట్రాక్ చేసి ఆ రీటైలర్స్ షాప్స్ని కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్ట్ చేసి వెదర్ వీళ్ళు రీటైల్ షాప్ వాళ్ళు ప్రిస్క్రిప్షన్తో అమ్ముతున్నారా లేదా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏమైనా విచ్చలవిడిగా అమ్ముతున్నారా అనేది ఎప్పటికప్పుడు తనిఖీల్లో వెరిఫై చేస్తుంటాము. వెరిఫై చేసినప్పుడు ఎక్కడైనా ఇవి మిస్యూజ్ జరుగుతున్నట్టు లేకపోతే ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకం జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చినట్టయితే వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాము. ఆ రకంగా ఇటీవలి కాలంలో మీరు చూసినట్టయితే ఈగిల్ టీం కింద ఆపరేషన్ గరుడ కింద ఒక 11 షాప్స్ జిల్లా మొత్తం మీద 2 టీములుగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అందులో ఒక హోల్సేల్ వాళ్ళు ఈ కొడిన్ సిరప్స్ని మనకి పర్చేస్ చేయడం బిల్తోనే పర్చేస్ చేసినా కూడా ఇక్కడ వితౌట్ ప్రిస్క్రిప్షన్స్ రీటైల్ వాళ్ళ సొంత రీటైల్ షాప్లోని అదర్ రీటైల్ షాప్స్లో వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్మడం జరుగుతుంది. అందుకని వాళ్ళ లైసెన్స్ హోల్సేల్ షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కోర్టు కేసు కూడా ఫైల్ చేస్తున్నాము. ఈ రకంగా ఎవరైనా చేస్తున్నట్టు కామన్ పబ్లిక్ దృష్టిలో వచ్చినా కూడా మా డ్రగ్ ఇన్స్పెక్టర్స్కి కానీ మాకు కానీ తెలియజేయవచ్చును. ఔత్సాహికులైన మైనారిటీ వర్గాలకు చెందిన ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీకులకు వివిధ బ్యాంకుల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరడం జరుగుతుందని జిల్లా మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఆయన కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడారు. దరఖాస్తు చేసుకున్న వయసు 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు ఉండాలని అన్నారు. సంవత్సరానికి ఆదాయం 1,50,000 రూపాయలు గ్రామీణ అభ్యర్థులకు, పట్టణ అభ్యర్థులకు 2 లక్షల రూపాయల సంవత్సర ఆదాయం ఉండాలని చెప్పారు. ఉత్సాహికులైన మైనారిటీ వర్గాలకు చెందినటువంటి అనగా ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైన్లు, పార్సికులు, బౌద్ధులు వర్గాల నుంచి వివిధ బ్యాంకుల ద్వారా రుణం పొందగోరే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ పొందడానికి దరఖాస్తులకి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ దరఖాస్తుదారులు 21 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపల ఉండవాలి. అదేవిధంగా గ్రామీణ అభ్యర్థులు 1,50,000 సంవత్సరాదాయం లోపల ఉండాలి. అదేవిధంగా పట్టణ అభ్యర్థులకైతే 2 లక్షల లోపల సంవత్సరాదాయం కలిగి ఉండాలి. ఈ ఎవరైతే ఏపీ OBMMS లాగిన్లో నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అదేవిధంగా కమ్యూనిటీ సంవత్సరాదాయము ధృవపత్రంతో
మండల పరిషత్ అధికారి దగ్గర కానీ లేదంటే పట్టణ ప్రాంతంలో అయితే మున్సిపల్ కమిషనర్ గారు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరయ్యి వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అగైన్ ఇక్కడికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్యాలయానికి వాళ్ళు ఆన్లైన్లో పంపించడం జరుగుతుంది. వీటిని కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకొని మనము రాష్ట్రానికి ఈ దరఖాస్తులు సెలెక్ట్ అయిన వాటికి ఆమోదము తెలియపరుస్తూ మనం పరిపాలన అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. వీరికి సంబంధిత బ్యాంకుల ద్వారా కూడా ముందు లోన్ మొత్తం ఇచ్చి మిగతా సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళ తాలూకా పెర్ఫార్మెన్స్ని బట్టి ఆ సబ్సిడీ కూడా మనకి లబ్ధిదారుని అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. మహిళా సాధికారత లక్ష్యంగా బీసీ కులాలకు ఆర్య, వైశ్య, కమ్మ, రెడ్డిక కులాలకు చెందిన మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని బీసీ కార్పొరేషన్ అధికారి పెంటోజీరావు పేర్కొన్నారు. ఈరోజు కలెక్టరేట్లో ఆయన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. 18 నుంచి 50 సంవత్సరాల వయసు గల మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మండల స్థాయిలోనే ఇప్పటికే శిక్షణ జరుగుతుందన్నారు. సెక్షన్ పొందిన వారికి సర్టిఫికెట్లు, కుట్టు మిషన్లు కూడా ఇస్తామని చెప్పారు. అయితే మహిళలు బీసీస్, కాపు, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, కాపు మహిళా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఎవరున్నారో వాళ్ళకి ఫ్రీగా టైలరింగ్ శిక్షణ ఇవ్వడానికి మనకి టార్గెట్స్ కూడా 4134 మంది లబ్ధిదారులకి ఈ 6-7 కార్పొరేషన్స్కి సంబంధించి జరిగింది. వాళ్ళు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది. కొన్ని దగ్గరలో సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటర్లలో ఎవరైతే లబ్ధిదారులు ఆ మండలంలో దరఖాస్తులు చేసుకున్నారు వాళ్ళందరూ కూడా మ్యాపింగ్ చేసి వాళ్ళు కూడా ఫ్రీ ట్రైనింగ్ 90 రోజుల కార్యక్రమం ఇది. 90 రోజులు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉచితంగా ఒక సర్టిఫికేట్, అదేవిధంగా సుమారు 7,000 రూపాయలు విలువ చేసే బేసిక్ స్వింగ్ మిషన్ కూడా ఫ్రీగా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా మన జిల్లాలో జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మనకి 4,134 మందికి గాను సుమారు 12,000 మంది లబ్ధిదారులు మనకి అప్లై చేసుకోవడం జరిగింది ఆన్లైన్లో. ఈ ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి ఈ 90 రోజుల తర్వాత కార్యక్రమం మిగతా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి మేము చర్యలు చేపట్టడం జరుగుతుంది. అర్హత ఏమి లేదండి, ఇక్కడ వైట్ రేషన్ కార్డు ఉండాలి. బీసీ అయితే బీసీ క్యాస్ట్, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవసరం లేదండి. ఆ బీసీ సైన్ సరిపోతుంది. కమ్మ, క్షత్రియ, రెడ్డి వీళ్ళంతా కూడా అర్హులే. కాపు కార్పొరేషన్ నుంచి కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళకి 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయసులో ఉండాలి. అదేవిధంగా వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ. అమరావతి చారిత్రాత్మక ప్రాంతంగా నిలవాలని ఆకాంక్ష. పదకొండు మంది క్రికెట్ బ్యాటింగ్ రాయులను అరెస్టు చేసిన పోలీసులు. మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు. 100% ఉత్తీర్ణత లక్ష్యమన్న డిఈఓ మాణిక్యం నాయుడు. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.